హాయ్! ఎట్లున్నారు అందరూ మంచిగున్నారా? దేవుళ్ళకి గూడా ఇన్ని రకాల తిండి ఉంటుండేనో, ఉండకపోతుండేనో గానీ, మన మనుషులమైతే మస్తు అదృష్టవంతులం. అయినా ఈ మధ్య చికెన్ పికిల్ అనేది కామన్ అయిపోయింది. నాకైతే ఒక ఆఫ్‌లైన్ ఆర్డర్ వచ్చింది. తక్కువ క్వాంటిటీలోనే చేయమన్నారు. టేస్ట్ చూసి మళ్ళీ చేపించుకుంటా అన్నారు. నేనైతే చికెన్ పికిల్ ఎట్లా చేసినో చూపిస్తా. ఫస్ట్ నేనైతే చికెన్ని క్లీన్‌గా 2, 3 టైమ్స్ వాష్ చేసుకొని కొంచెం ఉప్పు, పసుపు వేసి ఒక 10 మినిట్స్ మ్యారినేట్ చేసిన. తర్వాత ఆ వాటర్ అన్నీ డ్రై అయ్యేంత వరకు ఒక గిన్నెలో అయినా పెట్టుకోండి, కడాయిలో అయినా పెట్టుకోండి. కానీ వాటర్ అన్నీ డ్రై అయిపోవాలి. ముక్క మాత్రం మాడొద్దు. తర్వాత ఒక మందమైన కడాయి అన్న గిన్నెనన్నా తీసుకోండి. అలా ఆయిల్ వేసి నేను చికెన్ ఫస్ట్ ఉడకబెట్టుకున్న దాన్ని డీప్ ఫ్రై చేసుకుని ఆ డీప్ ఫ్రై చేసుకొని అది పక్కన పెట్టేసిన తర్వాత అప్పుడే మిక్సీ పట్టిన అల్లం వెల్లిగడ్డ ఉంటుంది కదా, అదైతే నేను ఎక్కువ వేస్తా చికెన్ పికిల్కి, ఎందుకంటే ఫ్లేవర్ మంచిగా ఉంటుందని. ఆ అల్లం వెల్లిగడ్డ ఏం చేయాలంటే పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. అట్లా ఫ్రై చేసిన తర్వాత మనం ఫ్రై చేసిన చికెన్ ముక్కలు తీసుకుపోయి అందులో వేయాలి. ఇంకా ఇది మొత్తం జరిగిన తర్వాత అవి కొంచెం మంచిగా మిక్స్ అయినాక అందులోనే ఉప్పు, కారం, మసాలా ఫస్ట్ స్టార్టింగ్లో నేను మసాలా అవి చూపించిన కదా ఇంగ్రీడియంట్స్, అవన్నీ పౌడర్ చేసుకున్నవి వేసేయండి. మీకు కొంచెం కలమాకు కావాలన్నా వేసుకోండి, ఎల్లిపాయలు కావాలన్నా వేసుకోండి, ఏవి కావాలంటే అవి వేసిన తర్వాత మంచి మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ పైన పెట్టాలి. తర్వాత ఎంతో టేస్టీ అయిన చికెన్ పికిల్ రెడీ అయిపోతుంది.